హలో ఫ్రెండ్స్, నేను మీ దినకర్ ధనంజయ్ శక్తిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు డీజే అండ్ ఎంజే క్రియేషన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు అండమాన్ ఐలాండ్స్ ట్రిప్ గురించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మనదేమి ప్రొఫెషనల్ ట్రావెలింగ్ ఛానల్ కాదు కాబట్టి నేను అందరిలాగా వీడియో మొత్తం చూడండి, వీడియో చివరిలో డీటెయిల్స్ చెప్తాను అని చెప్పకుండా ఏదైతే మెయిన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, అంటే ఎలా వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, లేదా ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ సీజన్లో వెళ్ళాలి, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు వీడియో స్టార్టింగ్లోనే ఇస్తాను. నేనైతే బెంగళూరు నుంచి అండమాన్కి ట్రావెల్ చేశాను. ఒకవైపు నేను చూసిన ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తూనే జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్యారలల్గా ఇస్తాను. అలాగే నేను ఈ టూర్కి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నా పర్సనల్ సిచ్యువేషన్ ప్రకారం. ఎందుకంటే 1.5 year old బేబీతో మేము ట్రావెల్ చేస్తున్నాం, అందుకని మెయిన్ చిల్ అవుట్ అయ్యే ప్లేసెస్ మాత్రమే నేను చూస్ చేసుకొని పర్సనల్గా ప్లాన్ చేసుకున్నాను. ఈ వీడియో స్టార్టింగ్ 10 minutes మాత్రం మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి, తర్వాత నేను విజిట్ చేసిన ప్లేసెస్, కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, మీకు అవన్నీ చూపిస్తాను. అసలు మనకి ట్రిప్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎలా వెళ్ళాలి అనే క్వశ్చన్. ఆబ్వియస్లీ ఇవి ఐలాండ్స్ కాబట్టి ఎయిదర్ ఫ్లైట్ ద్వారా కానీ లేకపోతే షిప్లో కానీ వెళ్ళాలి. షిప్ అనగానే ఏదో పెద్ద క్రూజ్ షిప్ లాగా ఊహించుకోకండి, ఎందుకంటే అండమాన్కి లక్షద్వీప్కి ఉన్నన్ని క్రూజ్ షిప్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ అండమాన్కి అయితే లేవు. మనకి వైజాగ్ నుంచి, చెన్నై నుంచి నార్మల్ షిప్స్ అయితే ఉంటాయి, కానీ అవి క్రూజ్ షిప్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే ఉండవు. ఖచ్చితంగా ఫ్యామిలీతో అలా వెళ్తే ఇబ్బంది పడతారు అలాంటి షిప్స్లో వెళ్తే. సో బెస్ట్ వే అయితే నాకు తెలిసి మనకి ఫ్లైట్ జర్నీనే. అలా అని చెప్పేసి మీరు షిప్ జర్నీని మిస్ అవుతున్నాడు అనే ఫీలింగ్ అయితే అక్కర్లేదు, ఎందుకంటే మనం వన్స్ అండమాన్ రీచ్ అయ్యాక ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్ వెళ్ళటానికి మనం సముద్రం మీద నుంచే ట్రావెల్ చేయాలి. అక్కడ మనకి ఫెర్రీస్ అని దొరుకుతాయి. ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళటానికి ఆ ఫెర్రీస్ ద్వారానే మనం వెళ్ళాలి. ఆ ఫెర్రీస్లో ట్రావెల్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అనుకోకుండా నేను ఒక అడ్వెంచర్ కూడా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఫెర్రీస్ గురించి మీకు చూపించాలంటే అది ఒక పెద్ద వీడియో అవుతుంది, అందుకని దానికోసం నేను సెపరేట్ వీడియో తీసి మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. నేను ఆ వీడియోలో చేసిన అడ్వెంచర్ ఇప్పటి వరకు అండమాన్ గురించి వీడియోస్ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ అది చూపించలేదు మీకు. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇక జనరల్గా అందరికీ ఉండే ఒక మెయిన్ క్వశ్చన్ అయితే ఏ సీజన్లో వెళ్ళాలి అనేది. అండమాన్లో బేసిక్గా వేడి ఎక్కువ కాబట్టి మీరు డిసెంబర్ లేదా జనవరిలో ప్లాన్ చేసుకుంటే బెటర్, అంటే చలికాలంలో ప్లాన్ చేసుకుంటే బెటర్. మీరు కానీ చిన్నపిల్లలతో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఎండల్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరి నుంచే మీకు ఎండలు స్టార్ట్ అవుతాయి. ఇక ఇంకొక కామన్ క్వశ్చన్ అందరికీ వచ్చేది, మనం టూర్ ప్యాకేజ్తో వెళ్ళటం బెటరా లేకపోతే ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోవటం బెటరా అనేది. నేనైతే ఈ ట్రిప్ సొంతగా ప్లాన్ చేసుకొని వచ్చాను, కానీ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫ్యామిలీతో కనుక వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ప్యాకేజ్తోనే వెళ్ళండి, ఎందుకంటే మీకు ఫ్లైట్ టికెట్ నుంచి అక్కడ ఫెర్రీస్ కానీ లేకపోతే అక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ ఆ ఐటినరీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నేను ఈ అండమాన్ గురించి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కొన్ని ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్స్ని అండ్ కొన్ని ప్యాకేజెస్ని చూశాను అనమాట. అవి 3 nights నుంచి స్టార్ట్ అవుతాయి, అంటే 3 nights 4 days అలా ఉంటాయి ప్యాకేజెస్. మీకు 3 nights నుంచి అలా 8 nights వరకు కూడా ఉండే ప్యాకేజెస్ ఉంటాయి. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి, మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. పర్ పర్సన్ 30,000 నుంచి కూడా స్టార్ట్ అయ్యే ప్యాకేజీలు ఉన్నాయి. నన్ను అడిగితే 5 nights ప్యాకేజ్ అయితే మీకు మోర్ దాన్ ఎనఫ్ అనమాట. బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి 5 nights కానీ 4 nights కానీ చూసుకోండి. అంతకు మించి ఎక్కువ ఉన్నా కూడా మీరు టైర్డ్ అవుతారు అండ్ అంతకు మించి ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఏమి ఉండదు. ఇక నా విషయానికి వస్తే నేను ముందు చెప్పినట్లుగా జస్ట్ చిల్ అవుట్ అవడానికి నేను ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. అందుకనే మేజర్ 2 ఐలాండ్స్ని, పోర్ట్ బ్లేయర్ని అండ్ హ్యావ్లాక్ని చూస్ చేసుకున్నాను నేను. అందులో ఈ బుడ్డదాంతో వచ్చాను కాబట్టి అండ్ మా వైఫ్ నేను మాత్రమే వచ్చాను కాబట్టి అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే చేయడానికి అవకాశం లేదు. అండ్ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి మాత్రం ముందే చెప్తున్నాను, పిల్లలు నడిచే వాళ్ళు ఉంటేనే మీరు పెద్ద ట్రిప్ ప్లాన్ చేసుకోండి అండ్ మిగతా అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మీకు నడిచే పని కూడా కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది. ఈ ట్రిప్లో కానీ మీరు పిల్లల్ని ఎత్తుకొని తిరిగే ప్రోగ్రామ్ పెట్టుకుంటే మాత్రం మీరు అవుట్ అయిపోతారు. అండ్ అలాగే బ్యాచిలర్స్కి లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ కూడా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు మీరు కూడా ప్యాకేజ్తోనే వెళ్ళండి, ఎందుకంటే నేను కొంచెం గోవా లాగా మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కారు అవన్నీ ఉంటాయి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాను. ఓన్లీ బైక్స్ మనకి ఎలా ఉంటాయి, స్కూటీలు ఏదన్నా నార్మల్ బైక్స్ మీకు రెంటల్కి దొరుకుతాయి, కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అయితే దొరకదు, ఎందుకంటే ఇక్కడ రోడ్లు కూడా కొంచెం బాగోవు అనమాట అండమాన్లో. ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీస్కి ఉన్న కాంపిటీషన్ బట్టి ఏమో నాకు తెలిసినంత వరకు వాళ్ళు బెస్ట్ సర్వీసే ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు. అది ఏ ప్యాకేజ్ అయినా సరే మీరు రేటింగ్ చూసుకొని మీ అంతటా మీరు డిసైడ్ అయ్యి వెళ్ళండి.
నేను మీకు ప్యాకేజీ తీసుకోండి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఆల్రెడీ నేను పర్సనల్గా ప్లాన్ చేసుకుని వెళ్ళి ఆ బడ్జెట్ని కంపేర్ చేసుకున్నప్పుడు నేను విజిట్ చేసింది చాలా తక్కువ ప్లేసెస్, బట్ ఆ బడ్జెట్ నాకు ఆ ప్యాకేజ్ రేట్ కంటే చాలా ఎక్కువైందనమాట. సో మీకు మనీ మిగలాలంటే ఏదో ఒక బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీని మీరు రేటింగ్స్ చూస్ చేసుకోండి. నేనైతే అండమాన్లో 2 ట్రావెల్ ఏజెన్సీస్ని ఎక్కువగా చూసాను, ఆ క్యాబ్స్ని. ఒకటి అండమాన్ బ్లీస్, మరొకటి ఐ థింక్ ఎక్స్పీరియన్స్ అండమాన్స్ అనుకుంటా. సో మీరు అలాగే ఏదో ఒకటి చూసి బెస్ట్ ప్యాకేజ్ని మీరు చూస్ చేసుకోండి. ఈ ఐలాండ్స్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆ ఫెర్రీ టైమింగ్స్ కానీ ఎప్పుడెప్పుడు మనకి ఆ బోట్లు అవి దొరికేది ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి బిజినెస్. అందుకనే బెటర్ మీరు ఆ ప్యాకేజ్ వెళ్ళారంటే వాళ్ళే మీకు గైడ్ చేస్తారు, మీరు జస్ట్ చిల్ అయితే చాలు. మీరు సొంతగా ప్లాన్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఈ ఫెర్రీ టైమింగ్స్ కనుక కొంచెం గట్టిగా ఫాలో అవ్వకపోతే మీరు కొన్నిసార్లు ఒక ఐలాండ్లోనే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు పోర్ట్ బ్లేర్ నుంచి మిగతా ఐలాండ్స్కి వెళ్ళేటప్పుడు లాస్ట్ ఫెర్రీ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలకు అనమాట. తర్వాత గవర్నమెంట్ ఫెర్రీ ఒకటి ఉంటుంది. ఈ డీటెయిల్స్ని నేను ఇందాక చెప్పాను కదా, ఒక అడ్వెంచర్ వీడియో అని ఫెర్రీస్ గురించి, దాంట్లో చెప్పాను. అయినా ఈ టైమింగ్స్, ఈ గోల ఇదంతా ఎందుకు, హ్యాపీగా ప్యాకేజ్ బుక్ చేసుకుని వెళ్ళండి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. మిమ్మల్ని మాటలో పెట్టి ఇదిగోండి చూడండి అండమాన్ దాకా వచ్చేసాం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అవి అండమాన్కి మనం ల్యాండ్ అయ్యే ముందు మీరు చూసే చిన్న చిన్న ఐలాండ్స్ అనమాట. మనం ల్యాండ్ అయ్యేది ఎక్కడంటే పోర్ట్ బ్లేయర్లో, ఇది క్యాపిటల్ లెక్క అనుకోండి. అలాగే ఈ అండమాన్ ఐలాండ్స్కి విజిట్ చేయాలనుకునే వాళ్ళకి నాది ఒక చిన్న సలహా. ఇక్కడ ఎలాంటి ప్లేస్లు బాగుంటాయి అనే దానికంటే ముందు మీరు ఈ అండమాన్ హిస్టరీ గురించి కనుక కొంచెం తెలుసుకొని వస్తే మీకు ఈ ఎక్స్పీరియన్స్ అదిరిపోద్ది అనమాట. నేను ఇక్కడికి రాకముందు ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, మనకి బెస్ట్ చిల్ అవుట్ అవడానికి ఎక్కడైతే బాగుంటుంది అనేది సెర్చ్ చేశాను. కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళాక నేను ఈ అండమాన్ హిస్టరీ కొంచెం రీసెర్చ్ చేశాను. అప్పుడు నేను చాలా మిస్ అయ్యాను అనిపించింది. నాకు మళ్ళీ ఇంకొకసారి ఆ హిస్టరీ తెలుసుకున్న ఆ ప్లేసెస్ అనేది ఒక్కసారి మళ్ళీ వెళ్ళి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది అనమాట. అందుకనే ముందు మన హిస్టరీ తెలుసుకోండి. అసలు ఈ అండమాన్ హిస్టరీ ఏంటి, మన ఇండిపెండెన్స్ డేకి ముందు జరిగినవి, ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీరు కొంచెం హిస్టరీ తెలుసుకొని కనుక ఇక్కడికి వస్తే మీకు మంచి ప్లేసెస్తో పాటు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి యూట్యూబ్లో అండమాన్ హిస్టరీ గురించి చాలా వీడియోస్ తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. సో ఏదో ఒక వీడియో చూసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడ రావడానికి ట్రై చేయండి. ఇక ఇక్కడ అండమాన్ ఐలాండ్స్ అంటే మేజర్గా 3 ఐలాండ్స్ ఉన్నాయి. ఒకటేమో పోర్ట్ బ్లేర్, ఇంకొకటి హ్యావ్లాక్, అండ్ థర్డ్ వచ్చేసి నీల్ ఐలాండ్. ఈ పోర్ట్ బ్లేర్ వచ్చేసి అండమాన్కి క్యాపిటల్ అనమాట. మనకి సౌత్ నుంచి ఇక్కడికే ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ. మాకైతే బెంగళూరు నుంచి బోత్ కనెక్టెడ్ అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సొంతగా ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొని బెంగళూరు నుంచి మీరు ఎర్లీ మార్నింగ్ పోర్ట్ బ్లేర్లో ల్యాండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే మీకు టైం కలిసి వస్తుంది. అదే ప్యాకేజ్తో ప్లాన్ చేసుకుంటే మీరు ఏం సొంతగా ప్లాన్ చేసుకోకర్లేదు, మొత్తం ఐటనరీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇక ఈ పోర్ట్ బ్లేర్ వచ్చేసి మెయిన్ సిటీ లాగా అనుకోండి. అన్ని ఫెసిలిటీస్ మీకు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ నుంచి అన్ని ఐలాండ్స్కి కనెక్టివిటీ దొరుకుతుంది అనమాట. అలాగే ఈ పోర్ట్ బ్లేర్కి దగ్గరలోనే ఇంకొక చిన్న ఐలాండ్ ఉంది, అది సుభాష్ చంద్రబోస్ ఐలాండ్. దాన్ని ఇంతకుముందు రాజ్ ఐలాండ్ అని పిలిచేవాళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేశాక మీకు రాజ్ ఐలాండ్ కూడా చూపిస్తాను నేను, ఎందుకంటే మెయిన్గా తిరిగింది పోర్ట్ బ్లేర్లో అండ్ హ్యావ్లాక్లోనే కాబట్టి. అలాగే మనకు అండమాన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు అండమాన్ జైలు. ఆ జైలు ఈ పోర్ట్ బ్లేర్లోనే ఉంది. ఈ జైలే కాకుండా మనకి మ్యూజియం, అక్వేరియం అని ఇక కొన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిన చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ మెయిన్ ఐలాండ్ వచ్చేసి స్వరాజ్ ద్వీప్ ఐలాండ్. అంతకుముందు దీన్ని హ్యావ్లాక్ అని పిలిచేవాళ్ళు. అసలు అండమాన్కి అందరూ మ్యాక్సిమం వచ్చేది ఈ హ్యావ్లాక్ ఐలాండ్ కోసమే, ఎందుకంటే ఇందులో 2 బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, కాలాపత్తర్ అండ్ రాధానగర్ బీచ్. ఈ 2 ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే మనకి వాటర్ యాక్టివిటీస్ మీకు గోవాలో లేకపోతే లక్షద్వీప్లో ఉండి అన్ని వాటర్ యాక్టివిటీస్, స్కూబా డైవింగ్ అలాంటివన్నీ ఇక్కడ హ్యావ్లాక్లో చేయొచ్చు. మనకి ఈ వాటర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఎలిఫెంట్ బీచ్లో చేయాలన్నమాట. అది హ్యావ్లాక్లోనే ఉంది. జస్ట్ ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ బోట్లో వెళ్ళటం హ్యావ్లాక్ నుంచి ఆ ఎలిఫెంట్ బీచ్కి. నేనైతే ఈ హ్యావ్లాక్లోనే చిల్ అవ్వడానికి ఒక బీచ్ రిసార్ట్ తీసుకున్నాను. మీరు కూడా ఖచ్చితంగా బీచ్ రిసార్ట్ని తీసుకోవడానికి ప్లాన్ చేయండి. మన రిసార్ట్ పక్కనే బీచ్ ఉంటే కిక్ వేరే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్. దీనికి వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. ఈ అండమాన్లో ఇక 3వ ఇంపార్టెంట్ ఐలాండ్ వచ్చేసి నీల్ ఐలాండ్. దాన్ని ఇప్పుడు షహీద్ ద్వీప్గా పేరు మార్చారు. మీరు హ్యావ్లాక్లో కావాలంటే ఎక్కువ రోజులు టైం స్పెండ్ చేయొచ్చు, కానీ ఈ నీల్ ఐలాండ్లో మీరు చూడటానికి పెద్దగా ఏముండవు. కొన్ని మూవీ లొకేషన్స్ లాంటి మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి అనమాట. అవి చూడటానికైతే మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడికి రావచ్చు.
మీరు కానీ వయసులో ఉండి కొంచెం ఫ్రెండ్స్ బ్యాచ్తో వచ్చినట్లయితే మాత్రం కంపల్సరీగా ఇది విజిట్ చేయండి. ఎందుకంటే ఇందులో ఉండి కొన్ని ప్లేసెస్ చూడాలంటే మనకి ఓపిక ఉండాలి, కాళ్ళకు కొంచెం పని చెప్పాలన్నమాట. ఇక్కడ వరకు అయితే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇక్కడ నుంచి అయితే నేను ఎలా చిల్ అయ్యాను అండ్ నేను ఎలా టైం స్పెండ్ చేశాను ఈ అండమాన్ ఐలాండ్స్లో అనేది మీకు చూపిస్తాను. నేను మీకు ముందు చెప్పినట్లుగానే ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ రెంటల్కి లేవు కాబట్టి నేను అండమాన్ బెస్ట్ క్యాబ్స్ ఒక ట్రావెల్ ఏజెన్సీని నేను చూస్ చేసుకున్నాను అనమాట. మీరు దాని పేరేంటిని అడగండి, ఎందుకంటే దాని పేరే అండమాన్ బెస్ట్ క్యాబ్స్, ఆ ట్రావెల్ ఏజెన్సీ పేరు. ఈ ట్రిప్కి వచ్చే ముందు నేను జానుతో ఒక చిన్న డీల్ సెట్ చేసుకున్నాను. డే టైం అంతా నేను ఈ బుడ్డిదాన్ని కనుక ఎత్తుకొని తిరిగితే నైట్ టైం నాకు చిల్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తానంది. సో ఈ బుడ్డిదానితో డే టైం డ్యూటీ నాకే పడింది అనమాట. మనం కానీ ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైం చెప్పామంటే మన అండమాన్ బెస్ట్ క్యాబ్స్ డ్రైవర్ బయట రెడీగా ఉంటాడనమాట. మనకి ఫ్లైట్లో సిగ్నల్ ఉంటుందో లేదో అని చెప్పేసి వాళ్ళే మనకి ఎలాంటి ఫోన్ కూడా చేయకుండా బయట ఒక మన నేమ్ కార్డ్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ ఎయిర్పోర్ట్ బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది, వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్కి ఆపోజిట్గా మీకు వీర్ సావర్కర్ గారి విగ్రహం కూడా ఉంటుంది. అందుకనే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం వీర్ సావర్కర్ గారిది, మన బోస్ గారిది హిస్టరీ తెలుసుకొని వస్తే మీకు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట ఈ అండమాన్లో తిరిగేటప్పుడు. అలాగే వీర్ సావర్కర్ గారి గురించి ఒక సినిమా కూడా వచ్చింది, బయోపిక్. వీళ్ళు ఎవరైనా చూసుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఇక మా ట్రిప్లో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అందరూ అండమాన్ వచ్చినప్పుడు చూడాలనుకునేది అండమాన్ జైలు. సో దాన్ని ఫస్ట్ మేము కవర్ చేసేసి తర్వాత హ్యావ్లాక్కి మేము వెళ్ళాలి. అలా అని చెప్పేసి మీకు ఈ వీడియోలో అండమాన్ జైలు మొత్తం అయితే చూపించండి, ఎందుకంటే ఓన్లీ ఆ జైలు వరకు చూపించడానికే మీకు 1 అవర్ పైన పడుతుంది. చాలా పెద్ద జైలు అది. జస్ట్ మీకు ఆ జైలు పైన చూపించేసి దాని ఇన్ఫర్మేషన్ చెప్పాక ఇక హ్యావ్లాక్కి ప్రయాణం అవుదాం. అదిగో మీకు కనిపిస్తుంది కదా ఆ వింటేజ్ బిల్డింగ్ ఒకటి, అదే అండమాన్ జైలు ఎంట్రన్స్. ఆ మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి అటు నుంచే లోపలికి వెళ్ళాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు రైట్ సైడ్ నుంచి వెళ్ళమంటున్నారు, ఎందుకంటే అక్కడ ఫోటో గ్యాలరీ ఉందన్నమాట. అలాగే ఇది ఒక చిన్న మ్యూజియం లాగా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఒక పెయింటింగ్ చూడొచ్చు. ఇక్కడికి బోస్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ని ఎగరేసినప్పుడు సీన్ ఇది. అలాగే ఇక్కడ అప్పట్లో తీసిన కొన్ని ఫొటోస్ అండ్ పెయింటింగ్స్ మీరు చూడొచ్చు. ఈ ఫొటోస్ అండ్ పెయింటింగ్స్ చూస్తే మన ఇండియన్స్ని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ జైల్లో ఎంత టార్చర్ పెట్టారో మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ హిస్టరీ అంతా ఇప్పటికైతే నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎవరైనా సరే వచ్చి చూసి తెలుసుకుంటేనే బెటరు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క స్టోరీ ఉంది. అలాగే అప్పట్లో మన స్వతంత్ర సమర యోధులు రాసిన కొన్ని బుక్స్ కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే ఈ జైలు యొక్క స్కేల్ మోడల్. వన్స్ మీరు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాక ఇలా 6 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ చూడటానికి ఒకేలాగా ఉంటాయి, కాకపోతే అవన్నీ మిడిల్లో ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతాయి, అది వ్యూ పాయింట్ అనమాట. ఈ 6 బ్లాక్స్ కనెక్ట్ అయ్యే చోట సెంటర్లో ఒక గోపురంలాగా కనపడుతుంది కదా, అక్కడి నుంచి ఆ బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచేవాళ్ళు. ఇక జస్ట్ ఈ ఫొటోస్ వరకు చూసి మనం ఇక మ్యూజియం బయటకు వెళ్ళి జైలు దగ్గరికి వెళ్దాం. పర్టికులర్గా ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఫస్ట్ టైం సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడికి వచ్చి మన ఇండియన్ జెండాని ఎగరవేసినప్పుడు తీసిన ఫొటోస్ ఇవన్నీ. యాక్చువల్గా ఈ జైల్ని కవర్ చేసిన తర్వాత మాకు టైం ఉంటే ఆ జెండాను ఎక్కడైతే ఎగరేశారో ఇప్పుడు అక్కడ ఒక పెద్ద జెండాను పెట్టేసి ఒక మెమరీ లాగా పెట్టారు. టైం ఉంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు కుదరలేదు. మీరు వచ్చినప్పుడు మాత్రం కొంచెం టైం చూసుకొని ఆ ప్లేస్ని మాత్రం విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇక మీరు అక్కడక్కడ చిన్న చిన్న మెమోరియల్స్, ఆడిటోరియం లాంటివి చూడొచ్చు. ఇక్కడ కొన్ని చైర్స్ వేసి ఉన్నారు చూసారా, ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఒక షో లాగా కండక్ట్ చేసి మన ఇండియన్ ప్రిజనర్స్ని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎంత టార్చర్ పెట్టేవాళ్ళో మనకి ఒక షోలా వేసి చూపిస్తారు. సేమ్ ఆ RRR మూవీలో కొవరం భీముడో సాంగ్ గుర్తుంది కదా, ఎన్టీఆర్ని చరణ్ ఎలా కొడతాడో ఆ రేంజ్లో అంతకు మించి కూడా టార్చర్ పెట్టేవాళ్ళు. ఇక ఇవి వచ్చేసి ఆ సెల్స్కి ఉండే కిటికీలు.
అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ షో కండక్ట్ చేస్తారని. అక్కడ ఒక బొమ్మ పెట్టి ఉంది చూడండి. అప్పట్లో మన వాళ్ళని ఇలా బట్టలు లేకుండా ఉంచి కొరడాతో కొట్టి టార్చర్ పెట్టేవాళ్ళు. మన దేశం దౌర్భాగ్యం ఏంటంటే అప్పట్లో ఇలా కష్టపడిన వాళ్ళకంటే పాలిటిక్స్ చేసిన వాళ్ళే ఫేమస్ అయ్యారు. అఫ్కోర్స్ మన స్కూల్స్ కూడా వాళ్ళనే ఫేమస్ చేసి హైలైట్ చేసి పాఠాలు నేర్పించినలేండి. ఇప్పుడు మీరు చూస్తున్న సెల్ లాగే ఆల్మోస్ట్ అన్ని సెల్స్ ఉంటాయి. కొన్ని సెల్స్లో అయితే మన ఫేమస్ స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ పెట్టుంటారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మన వీర్ సావర్కర్ గారి సెల్ కూడా ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడు కానీ అన్ని సెల్స్ చూపించానంటే మీకు టైం సరిపోదు. జస్ట్ ఈ సెల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూపించేసి ఇంకా మనం బయటకు వెళ్ళిపోదాం. మనకి కొన్ని సినిమాల్లో చూపించినట్లు సెల్ తాళం దొరకంగానే తీసుకొని పారిపోయేంత సీన్ అయితే ఇక్కడ ఉండదు. ఇక్కడ జస్ట్ గడి పెడితేనే మీరు అది తీసుకోవడానికి మనకి చేతులు అందవు అనమాట లోపల ఉన్న వాళ్ళకి. అండ్ ఈ ఐలాండ్ నుంచి తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్ కాబట్టి అసలు అందుకనే ఇక్కడ సెల్ కట్టి మన వాళ్ళని టార్చర్ పెట్టారు. ఇక్కడ అన్ని బ్లాక్స్ అన్ని సెల్స్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఇక నేను బయటకు తీసుకెళ్తాను మిమ్మల్ని. ఎవరు పిలుస్తున్నావురా? ఎవరిని పిలుస్తున్నావు? జైలు ఎవరు ఉన్నారు నీకు తెలిసినట్టు? ఈ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ విహా కృష్ణని ఎత్తుకొని తిరుగుతున్నాము, అందుకనే కింద దించిన తర్వాత కొంచెం ఎక్సైట్ అయింది. ఇక ఈ జైలు నుంచి బయటకు వచ్చేసి మేము గవర్నమెంట్ జెట్టి పాయింట్కి వెళ్తున్నాము. ఇక స్టార్టింగ్ డేనే ఈ జైల్లో ఉన్న హిస్టరీ అదంతా చూసిన తర్వాత కొంచెం సాడ్ మోడ్లోకి వెళ్ళాము. ఇంకా ఆ మూడ్ నుంచి ఇప్పుడు కొంచెం చిల్ మోడ్లోకి రావాలి. ఇక మనం హ్యావ్లాక్ వెళ్ళామంటే అంతా చిల్ మోడ్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్, అక్కడంతా ఎంజాయ్ చేయటమేలేండి. ఇక హ్యావ్లాక్లో 2 nights స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పోర్ట్ బ్లేయర్కి వచ్చేసి రాస్ ఐలాండ్కి వెళ్ళాలి. అది ఒకప్పుడు బ్రిటిష్ క్యాపిటల్ అనమాట. యాక్చువల్గా నేను ఈ ప్లేస్ని చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ రాస్ ఐలాండ్ కూడా. అది చిన్న ఐలాండ్ బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తారు కదా. ఇక ఇప్పుడైతే మీరు వీడియోలో చూస్తుంది గవర్నమెంట్ ఫెర్రీస్ వచ్చే ప్లేస్ అనమాట. ఇలాంటి ప్లేసెస్ అన్నింటినీ జెట్టీస్ అంటారు. నేను మీకు స్టార్టింగ్లో ఒక వీడియో గురించి చెప్పాను కదా, మీరు ఆ వీడియో చూస్తే ఈ ఫెర్రీస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మేము ప్రైవేట్ ఫెర్రీస్లో కూడా వచ్చాం, మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. మీరు 2 ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ గవర్నమెంట్ ఫెర్రీ మీరు వయసులో ఉన్నప్పుడే లైఫ్లో ఒకసారన్నా ట్రై చేయాలి. అది ఎందుకో మీకు ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పటికైతే నేను మీకు జస్ట్ ఈ లొకేషన్స్ చూపించేసి ఈ జర్నీని స్కిప్ చేస్తాను. ఇక మొత్తానికి స్వరాజ్ ద్వీప్ అదే హ్యావ్లాక్ అయితే రీచ్ అయ్యాం. ఇదిగో ఈ ఫెర్రీలోనే మనం ట్రావెల్ చేసింది. ఇక మనం రిసార్ట్కి వెళ్ళడానికి బయట ఆల్రెడీ మన కోసం ఒక డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సేమ్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళే ఒక్కొక్క ఐలాండ్లో డిఫరెంట్ పర్సన్స్ని మనకి అసైన్ చేసి పెడతారనమాట. చూస్తున్నారు కదా, ఈ జెట్టి మీద నుంచి ఒక స్టెప్ అలా అటు వేసామంటే సముద్రంలో పడిపోతాం. అందుకని ఇక్కడ కనిపించే లైన్ అయితే మనం దాటకూడదు. ఈ ప్లేస్ చూడటానికి డే టైంలో అయితే ఇంకా అదిరిపోద్ది అనమాట. హ్యావ్లాక్లో మాత్రం బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఫెర్రీస్ ఇక్కడికే వచ్చి ఆగుతాయి. ఇక ఈ నైట్ అయితే మనకి పెద్ద ప్రోగ్రామ్స్ ఏం లేవు. మనం వెళ్ళే రిసార్ట్లో ఆల్రెడీ డీజే స్టార్ట్ చేసి మంచి మ్యూజిక్తో పండగగా ఉంటుంది అక్కడ. కానీ ఇప్పుడైతే నాకు అంత ఓపిక లేదు. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేసి ఏదైనా శీతల పానీయం పుచ్చుకొని నిద్రపోవటమే. ఇక ఈ రిసార్ట్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఈ రిసార్ట్ వాళ్ళే స్కూబా డైవింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నీమో ఫిష్లు అన్నీ దగ్గరే ఉంటాయి, ఈ రిసార్ట్ పక్కనే ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్ మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ నేను చెక్ ఇన్ అయ్యే టైంకే ఆల్రెడీ డీజే స్టార్ట్ అయిపోయింది.
ఈ రిసెప్షన్ ఎదురుగానే మనకి స్కూబా డైవ్ సెంటర్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఇక్కడ. మాకైతే ఆ ఛాన్స్ ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇద్దరమే బేబీతో వచ్చాం కాబట్టి. ఎవరైనా కపుల్స్ వచ్చినా హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇక్కడ కానీ స్కూబా డైవ్ చేస్తే మీరు నీమో ఫిషెస్ని చాలా దగ్గరగా చూడొచ్చు. అండ్ నేను కొన్ని వీడియోస్ చూశాను, వాళ్ళైతే సముద్రం లోపలే లవ్ ప్రపోజల్స్, మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక మేమైతే రూమ్కి వచ్చేసాము. అలాగే మీకు డే టైం ఈ రిసార్ట్ జస్ట్ చిన్న ఓవర్ వ్యూ లాగా చూపించేస్తాము, ఎందుకంటే ఈరోజు మాకు కాలాపత్తర్ అండ్ రాధానగర్ బీచ్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ నైట్ మీకు ఇక్కడ డీజే ఎలా ఉంటుంది, ఇక్కడ పార్టీ లైఫ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. లక్కీగా మేము చూస్ చేసుకుంది వీక్ డేస్లో కాబట్టి మాకు క్రౌడ్ బాధ అయితే లేదు. నిన్న నైట్ మేము చెక్ ఇన్ అయింది సండే కాబట్టి నిన్న డీజే జరిగేటప్పుడు కానీ అంతా ఫుల్ క్రౌడెడ్గా ఉంది, అందుకనే మీకు వీడియో తీసి ఏం చూపించలేదు. బట్ ఈ నైట్ మాత్రం మనమే ఉంటాం, చాలా తక్కువ క్రౌడ్ ఉంటారు. సో హ్యాపీగా వీడియో తీసుకుందాం. ఈ రిసార్ట్లో మేము తీసుకున్న రూమ్ బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంది. ఈరోజు ఇక్కడ 2 బీచ్లు కవర్ చేసిన తర్వాత నైట్ స్టే చేసి రేపు పోర్ట్ బ్లేయర్కి వెళ్ళాలి. అసలు పోర్ట్ బ్లేయర్లో తీసుకున్న హోటల్ బాల్కనీ వ్యూ అయితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ కనపడుతూ ఉంటుంది. అది కూడా మంచి వ్యూ అనమాట, మీకు తర్వాత చూపిస్తాను. నిన్న నైట్ స్కూబా డైవ్ సెంటర్ అని చెప్పాను కదా, అదే ఇది. నిన్న నైట్ కొంచెం హడావిడిగా ఉండేసి మీకు సరిగా చూపించలేదు. ఇదిగోండి, దీని ఎదురుగానే మనకి రిసెప్షన్ అండ్ దాని పక్కనే మనకి రెస్టారెంట్ కూడా ఉంది. మనకి ఫుడ్ విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు. నిన్న నార్మల్ హోటల్లో తిన్నాను, ఇక్కడ రెస్టారెంట్లో తిన్నాను, నాకైతే నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ, బట్ ఆ కాస్ట్కి తగ్గ టేస్ట్ ఉంటే బాగుండేది, బట్ నాకైతే నచ్చలేదు. మీకు ఈ రిసార్ట్ను ఆనుకునే బీచ్ ఉంటుందని చెప్పాను కదా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఒకప్పుడు ఈ రాళ్ల వరకు కూడా సముద్రం ఉండేది. వీళ్ళు కావాలని ఇలా ఏదన్నా మట్టి వేసి బీచ్ని డైవర్ట్ చేశారో లేకపోతే న్యాచురల్గానే ఆ బీచ్ వెనక్కి వెళ్ళిందో, కానీ చూస్తే మీకు అక్కడ రాళ్ళ దగ్గర కూడా మీకు తడిగా ఉంటుంది చూసారా. ఇక్కడ వరకు సముద్రం ఉండేది. కావాలంటే మీరు ఈ హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్ ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. నేను అసలు ఈ రిసార్ట్ని ఇష్టపడిందే ఇక్కడ వరకు బీచ్ ఉందని ఆ వీడియోస్లో చూడటం. అక్కడ ఒక పడవ కనపడుతుంది చూసారా, అక్కడ వరకు కూడా నీళ్లు ఉన్న వీడియోస్ కొన్ని నేను చూశాను. కావాలంటే ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయి కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడే ఇదే ప్లేస్లో వీడియో తీసింది. నేను ఆ వీడియో ఇక్కడ పెట్టకూడదు ఎందుకంటే కాపీరైట్స్ వల్ల, బట్ ఈ ఫోటోలో మీరు క్లియర్గా చూడొచ్చు, అది ఈ ప్లేసే అనమాట. ఇక ఇప్పుడు మీరు చూస్తుంది నేను క్యాప్చర్ చేసిన ఫోటో, చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు కూడా ఈ వ్యూ డైరెక్ట్గా చూస్తే బాగానే ఉంది, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఇక్కడ వరకు బీచ్ ఉంటే మాత్రం ఆ ఫీలింగ్ సూపర్ ఉండేది. నేను ఈ వీడియో రికార్డ్ చేసి 3 months బ్యాక్ పోస్ట్ చేసిన కొన్ని వీడియోస్ కూడా చూశాను, అప్పుడు కూడా బీచ్ ఇక్కడ వరకు ఉంది. కాకపోతే ఈ లోపల ఏమైందో నాకైతే అర్థం కాలేదు. అక్కడ దూరంగా కనిపిస్తున్న చిన్న చిన్న బోట్స్ ఏంటంటే అక్కడే స్కూబా డైవ్ చేస్తారనమాట. సో మనం ఇక్కడే స్కూబా డైవ్ డ్రెస్ వేసుకొని అక్కడ వరకు నడుచుకుంటూ పోయి తర్వాత ఆ బోట్ ఎక్కి ఆ డైవ్ చేసే ప్లేస్కి తీసుకెళ్తారు. అండ్ ఈ రిసార్ట్లో 24/7 మంచి డెకరేషన్స్ చేసి పెట్టుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా వెడ్డింగ్ యానివర్సరీలు లేకపోతే లవ్ ప్రపోజల్ ఆర్ వెడ్డింగ్ ప్రపోజల్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. అందుకని ఎప్పుడు చూసినా మనకి ఇలాంటి సెటప్ అయితే ఒకటి చేసి పెట్టుంటారు. అండ్ చాలామంది ఫోటోషూట్స్ కూడా ఇక్కడికి వస్తుంటారు. నేను ఆ కాలాపత్ర బీచ్ అండ్ రాధానగర్ బీచ్ వెళ్ళొచ్చాక మీకు నైట్ టైం వ్యూ చూపిస్తాను. ఇక్కడే మనకి డీజే కానీ అన్నీ జరిగేది, ఫుల్ లైటింగ్ కలరింగ్ ఉంటుంది అనమాట.
ఇక్కడ లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి మేము కూడా శాంపుల్కి కొన్ని ఫొటోస్ దిగాము, అవి చూపిస్తాను చూడండి. ఇక ఈరోజు మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కాలాపత్ర బీచ్లో స్పెండ్ చేయటం అండ్ సెకండ్ హాఫ్ అంతా రాధానగర్ బీచ్లో స్పెండ్ చేయటం. ఈ మధ్యలో ఎక్కడైనా కుదిరితే షాపింగ్, లంచ్ అలాంటివన్నీ అక్కడే చేసేయాలన్నమాట. ఇక ఇప్పుడైతే మేము రిసార్ట్ నుంచి కాలాపత్ర బీచ్కి స్టార్ట్ అయ్యాం. మీకు మాత్రం నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు కానీ చిన్నపిల్లలతో లేకపోతే పేరెంట్స్ అంటే సీనియర్ సిటిజన్స్ ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఏదైనా మెడిసిన్స్ కావాలంటే పోర్ట్ బ్లేర్లోనే తీసుకోండి. నాకు ఇక్కడ మెడికల్ షాప్ లాంటి ఫెసిలిటీస్ అయితే పెద్దగా కనిపించలేదు. నేను గూగుల్లో సెర్చ్ చేసినా కూడా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా కూడా మనకి అందులో అన్ని మెడిసిన్స్ దొరికే ఛాన్స్ అయితే లేదు. నేను బేబీ మిల్క్ పౌడర్ కోసం వెతికితే నాకు ఇక్కడ దొరకలేదు. ఇక్కడ హాస్పిటల్స్ అండ్ మెడికల్ క్లినిక్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. అందుకనే మీరు ఏమన్నా మెడికల్ రిలేటెడ్ ప్లాన్ చేసుకోవాలంటే అంతా పోర్ట్ బ్లేర్లోనే తీసుకొని ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. ఇక్కడ నాకు దారిలో చాలా రిసార్ట్స్ అయితే కనిపించాయి. కాకపోతే మీరు మ్యాక్సిమం బీచ్ రిసార్ట్ తీసుకోవడానికే ట్రై చేయండి. నేను స్టే చేసిన రిసార్ట్ పేరే హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్. బట్ చూసారు కదా, వాళ్ళు ఆ స్కూబా డైవింగ్ కోసమో దేనికోసమో అది సముద్రాన్ని అయితే కొంచెం డైవర్ట్ చేశారు. అండ్ రిసార్ట్కి సముద్రం కొంచెం దూరంగా ఉంది. అందుకనే మీరు గూగుల్లో బాగా రీసెర్చ్ చేసి ఏ బీచ్ రిసార్ట్కి అయితే సముద్రం దగ్గరగా ఉంటుందో అండ్ ఫెసిలిటీస్ బాగుంటాయో బాగా సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. మనం కాలాపత్ర బీచ్కి దగ్గర అయ్యే కొద్దీ మనకి కొన్ని మంచి మంచి లొకేషన్స్ కనపడతాయి. మీరు కనుక కొంచెం ఫ్రెండ్స్ బ్యాచ్ అలా వచ్చినట్లయితే హ్యాపీగా మధ్య మధ్యలో బండి ఆపుకొని ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ రండి. ఇప్పటికైతే నేను ఈ జర్నీని స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు బోర్ కొడుతుందని. ఇక మనమైతే కాలాపత్ర బీచ్కి రీచ్ అయ్యాం. మీరు రైట్ సైడ్ చూడొచ్చు, కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. మీకు అక్కడ ఒరిజినల్ పెరల్స్ అవి దొరుకుతాయి అన్నమాట. ముత్యాలు ఇంకా ఏవో పగడాలు చాలా ఉన్నాయి, అవి ఒరిజినల్ దొరుకుతాయి. మీరు కావాలంటే ఇక్కడే షాపింగ్ చేయొచ్చు. కాకపోతే మీకు కొంచెం బార్గెన్ చేయటం తెలిసి ఉండాలి. అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఇదే రేట్ ఉంటుంది మీరు వేరే బీచ్లకు వెళ్ళినా కూడా. బట్ మీ బార్గెనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అలాగే ఇక్కడ కొన్ని సీ ఫుడ్ కూడా దొరుకుతుంది, మీరు ట్రై చేయండి కావాలంటే. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగానే నేను జస్ట్ చిల్ అవుట్ అయ్యే ప్లేసెస్ని చూస్ చేసుకున్నాను. అందుకనే మీకు ఈ కాలాపత్ర బీచ్ మీకు అంతగా అనిపించకపోవచ్చు. కాకపోతే ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. మీరు కానీ వాటర్ యాక్టివిటీస్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ ఏంటంటే ఎలిఫెంట్ బీచ్. అది హ్యావ్లాక్లోనే ఉంది. మేము ఎందుకంటే ఈ చిన్నదాంతో యాక్టివిటీస్ని చేయలేం కాబట్టి మేము ఆ బీచ్ని స్కిప్ చేసాం. మేము కంపల్సరీగా ఇక్కడికి మళ్ళీ ఇంకొకసారి వస్తాం, అప్పుడు మాత్రం ఆ బీచ్ని స్కిప్ చేసేదే లేదు. ఎందుకంటే 1-2 అని కాదు, మీకు తెలిసిన అన్ని వాటర్ యాక్టివిటీస్ మీకు గోవాలో లక్షద్వీప్లో దొరికే యాక్టివిటీస్ అన్నీ మీకు ఆ ఎలిఫెంట్ బీచ్లో దొరుకుతాయి. సో మీరైతే స్కిప్ చేయొద్దు దాన్ని. ఇక ఈ కాలాపత్ర బీచ్ ఎందుకు ఫేమస్ అంటే ఆ పేరులోనే ఉంది. కాలాపత్తర్ అంటే బ్లాక్ రాక్స్ ఉంటాయి, ఇక్కడ నల్లటి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, ఆ వాటర్లో మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ ఉండే వైట్ శాండ్ అండ్ మీకు ఫోటో షూట్స్ కోసం కావాల్సిన అన్ని లొకేషన్స్ ఉంటాయి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఇదే బీచ్లో. నాకు దీనికంటే కూడా రాధానగర్ బీచ్ అయితే చాలా బాగా నచ్చింది, అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. నాకైతే ఆ బీచ్ ఎంత బాగా నచ్చిందంటే చాలా క్లీన్గా ఉంటుంది అండ్ ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. మీరు అక్కడ స్పెండ్ చేయాలనుకుంటే హ్యాపీగా పొద్దున్నే వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా ఆ బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఆ బీచ్కి వెళ్ళాక ఇంకా డీటెయిల్గా చెప్తాను, ఈలోపు ఈ బీచ్ని చూసి ఎంజాయ్ చేయండి. మన విహా కృష్ణ ఇంత ఎండలో కూడా ఒక మంచి స్లీప్ వేస్తుంది. నేను వెళ్ళి అక్కడ ఆ నల్ల రాళ్ళు ఏ ఉన్నాయో ఒకసారి చూసి వస్తాను. నేను ఎక్కువగా బీచ్ ఒడ్డున చిల్ అవటానికి ఇష్టపడతాను, కానీ సముద్రంలో దిగటం అవన్నీ నాకు ఎందుకు నచ్చదు ఆ సాల్ట్ వాటర్ వల్ల. నాకైతే దిగటం కంటే కూడా బీచ్ ఒడ్డున ఉండి ఎంజాయ్ చేయటమే ఇష్టం.
మీకు కనిపిస్తుందో లేదో నాకు లెఫ్ట్ సైడ్ నల్లగా కనపడుతుంది కదా సముద్రంలో, అవే నల్లగా ఉండే రాళ్ళు అనుకుంటా. ఎందుకైనా మంచిది మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ రాళ్ల పక్కన కొంచెం జాగ్రత్తగా నడవండి, ఇక్కడ జారేలాగా ఉంది. ఇంకా ముందుకెళ్తే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, కానీ బుడదాన్ని తీసుకొని అక్కడ దాకా వెళ్ళే ఓపిక అయితే లేదు. అందుకని ఏం చేసినా కొంచెం వయసులో ఉన్నప్పుడు లేదా పిల్లలు పట్టుకుముందే చేయాలి. ఇక మా సంగతికి వస్తే మాకు ఈ కోవిడ్ సీజన్కు ముందు పెళ్ళి అవ్వటం, ఆ తర్వాత కోవిడ్ సీజన్ లాక్డౌన్, ఆ తర్వాత మళ్ళీ ఈ బుడ్డిది పుట్టడం. సో ఇలాంటి ట్రిప్లు వేయడానికి అవకాశం ఇప్పుడే దొరికింది. మళ్ళీ కొంచెం అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలంటే మన బుడ్డిది కొంచెం పెద్ద అయ్యి బాగా నడిచే టైంలో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒకసారి ఒక రౌండ్ కొట్టాలి. ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయి కదని చెప్పేసి మేము కూడా కొన్ని ఫోజులు ఇచ్చాం. మీరు చూడాలంటే చూడండి, లేదంటే ఒక 10 seconds ఫార్వర్డ్ చేయండి. బీచ్ అంతా తిరిగి వచ్చేసరికి కొంచెం ఆకలేసింది, అందుకని ఇక్కడ ఏదో ఫ్రూట్ సలాడ్ ఉంటే అది తీసుకున్నాము. ఇక ఇది తినేసి ఇక్కడ ఒరిజినల్ పెరల్స్ ఉంటుంది, అవి చూసి కొంచెం చిన్న షాపింగ్ చేసుకొని తర్వాత మనం రాధానగర్ బీచ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనవాడు మీకు ఒరిజినల్ పెరల్స్ని ఎలా టెస్ట్ చేయాలో చూపిస్తాడు. ఇక్కడ పక్కన ఒక షాప్ అతను చూడండి. अभी इसमें आपको कलर थोड़ा अलग अलग है, इसमें आप देख रहे हैं ओरिजिनल कैसा होता है आप देख लीजिए. हाँ ब्लैक तो मैडम देखने में ब्लैक है, अब मिरर पे घिस रहा है, ठीक है. ब्लैक है या वाइट है आप बताइए. इसमें दोनों सेम है और कैल्शियम दोनों सेम कलर है. तो रियल మీకు ఇక్కడ ఒరిజినల్ పెరల్స్ 1800 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే వాటికి ఉన్న పాలిష్ని బట్టి, వాటి ఉన్న సైజుని బట్టి వాటి రేట్స్ మీకు 6000, 7000, 8000 దాకా కూడా ఉంటాయి. మీకు వీడియో చివరిలో ఈ షాపింగ్ కలెక్షన్ అంతా ఒక చిన్న వీడియో బయట పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మన జాను మేడం మాత్రం వచ్చిరాని హిందీతో షాపింగ్ ఎరగదీస్తుంటారు అప్పుడప్పుడు. సరే కొంటే కొనేది ఏమైనా వేసుకుంటుందా అంటే అలా ఏముండదు అనమాట. బీరువాలో పెట్టుకుని అప్పుడప్పుడు వాటిని ఓపెన్ చేసి చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇక కాలాపత్రలో షాపింగ్ అయిపోయాక మేము రాధానగర్ బీచ్ దగ్గర ఉన్న ఒక చిన్న షాప్ దగ్గర ఆగాము. అక్కడ సీ ఫుడ్ దొరికిద్దంటే, కాకపోతే లంచ్ తర్వాత ఇక్కడ కూడా షాపింగ్ ప్రోగ్రామ్ పెట్టింది. ఇక్కడ షాపింగ్ అయిపోయాక మనం బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ వీటి రేట్ ఎలా ఉంటుందంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఐటెంని బట్టి వాళ్ళు వండి దాని వెయిట్ని బట్టి మనకి ప్రైస్ చెప్తారనమాట. చాలామంది అమ్మాయిలకి బార్గెనింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయని చెప్తారు, కానీ జాను దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. అదేంటంటే చాలాసేపు బార్గెయిన్ చేస్తుంది, కాకపోతే చివరికి షాప్ వాళ్ళు చెప్పిన రేటుకి ఐటెం కొని ఇంటికి తీసుకొస్తుంది. ఇలాంటి అరుదైన టాలెంట్ ఉన్న అమ్మాయిని నేను చాలా తక్కువగా చూశాను. అండ్ ఇంకొక విషయం, మీరు కోకోనట్స్ తాగాలి అనుకుంటే ఎక్కడైతే తాగారో అక్కడే పడేయండి. ఒక బీచ్ నుంచి ఇంకో బీచ్కి కోకోనట్స్ ఇక్కడ క్యారీ చేయకూడదు. ఏంటమ్మా అది? ఏం వేసుకున్నా? బాగాలేదా? బీచ్కి వచ్చినప్పుడు అట్లాంటివి వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వెల్కమ్ టు రాధానగర్ బీచ్ అని రాసి కింద ఏ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అని కూడా రాశారు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్ ఇన్ ఇండియా. మీరు కానీ వన్స్ బీచ్లోకి వెళ్ళారంటే మీకు అక్కడ కాలాపత్రలో కనపడినట్టు చిన్న చిన్న రాళ్ళు కానీ లేదంటే చెత్త చెదార లాంటివి అసలు కనపడవు అనమాట. హ్యాపీగా మనం చెప్పులు లేకుండానే ఆ ఇసుకలో ఎంతసేపు అన్నా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ బీచ్లోకి మీరు ఎలాంటి బయట ఫుడ్స్ కానీ లేదంటే కోకోనట్స్ని కూడా తీసుకెళ్ళడానికి అలౌ చేయరు. మీరు కానీ అక్కడ పిక్నిక్ లాగా ఎంజాయ్ చేద్దామంటే కుదరదు. ఇక్కడ ఈ బీచ్లో మాత్రం మ్యాక్సిమం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడం కోసం కొంచెం ప్రికాషన్స్ బాగానే తీసుకున్నారనిపించింది. మీరు కానీ ఏదైనా తినే ప్రోగ్రామ్స్ ఉంటే అది బీచ్లోకి ఎంటర్ అవ్వకముందే చూసుకోండి, ఎందుకంటే బయట చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ కానీ లేదంటే డ్రెస్ చేంజ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఉంటాయి.
అలాగే ఇక్కడ మనం ఎలాంటి టింగర్ వేషాలు వేయకుండా చూసుకోవడానికి పోలీసులు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే సేవ్ చేయడానికి లైఫ్ గార్డ్ అందరూ దగ్గరలోనే ఉంటారు బీచ్ ఒడ్డున. మీరు కనుక నేను చెప్పినట్లు కరెక్ట్గా మంచి సీజన్లో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. కాకపోతే మీరు ఫిబ్రవరి దాటిన తర్వాత కనుక వచ్చారంటే మీకు ఎండలు అయితే మీరు భరించాల్సి వస్తుంది. మ్యాక్సిమం జనవరి లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ దాటకుండా చూసుకోండి. నాకైతే బీచ్లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇది క్లీన్గానే ఉంది, బట్ నార్మల్గానే ఉంది కదా, ఎందుకు దీనికి ఎంత బిల్డప్ ఇచ్చారు అనుకున్నాను. కాకపోతే ఒక్కసారి లెఫ్ట్ సైడ్ చూశాను, ఆ లొకేషన్ చూస్తే మాత్రం ఒక్కసారిగా వావ్ అనిపించింది. ఇది మీరు ఫోన్లో చూస్తే అయితే అంత థ్రిల్ ఫీల్ అవ్వరు. అప్పటి వరకు బీచ్ రైట్ సైడ్ చూసి ఇది ఏముంది నార్మల్గానే ఉందనుకొని ఒక్కసారిగా లెఫ్ట్ సైడ్ టర్న్ ఇచ్చుకొని చూడగానే నాకైతే గూస్ బంప్స్ అనమాట. ఇది మాత్రం డైరెక్ట్గా చూసి మీరు ఫీల్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. నాకైతే ఇప్పటి వరకు చూసిన బీచ్లన్నిట్లో ఇదే బెస్ట్. బీచ్లు అంటే తాగటాలు, తిరగటాలు, లేకపోతే ఎంజాయ్ చేయటమే కాకుండా ఇలా ప్లెజెంట్గా కూడా ఉంటే ఎంత బాగుంటుందని నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఈవెన్ విహాకృష్ణ కూడా చాలా బాగా ఎక్సైట్ అయింది ఈ బీచ్ చూసి, ఎందుకంటే తనకి ఇదే ఫస్ట్ టైం ఒక బీచ్ని చూడటం. ఇక ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ డిఎస్ఎల్ఆర్లో ఇంకా చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ ఒక అమ్మాయి ఏదో పనిలో ఉన్నట్లుంది ఇక్కడ. విహాకృష్ణకి అయితే మాత్రం ఈ బీచ్ చాలా బాగా నచ్చింది. తనే వాటర్లోకి లాక్కెళ్తుంది. మీరు కూడా ఈ ప్యూర్ శాండ్ని అండ్ బీచ్ని చూసి కాసేపు ఎంజాయ్ చేయండి. మన విహాకృష్ణకి ఎండ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను, కానీ లేదంటే ఈ బీచ్ ఒడ్డు మీద ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది. వచ్చింది. ఇక ఫైనల్గా ఒకే మాట, ఈ బీచ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు చూసినా గందరగోళంగా ఉండే బీచ్లే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్లెజెంట్గా ఉండే బీచ్లు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ఇక బీచ్ తర్వాత డైరెక్ట్గా ఇంక రిసార్ట్కే వచ్చేసాం. ఇక ఈ నైట్ విహాకృష్ణ డ్యూటీ జానుకి ఇచ్చేసి ఈ నైట్ బాగా చిల్ అవ్వాలి. మేమైతే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోవటం వల్ల క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. నిన్నటితో పోలిస్తే, అంటే నిన్న సండేతో పోలిస్తే ఈరోజు అయితే క్రౌడ్ అస్సలు లేదు. అండ్ డీజే స్టార్ట్ చేస్తారు కాసేపట్లో, అది కూడా మన వరకే ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మీకు ఇచ్చే సలహా కూడా ఒక్కటే, మీరు లాంగ్ వీకెండ్స్ కలిసి వస్తేనే లేకపోతే సెలవులు కలిసి వస్తుందని చెప్పేసి వీకెండ్స్లో ప్లాన్ చేసుకుంటే గుంపులో గోవిందలాగా ఉంటుంది అనమాట. ఏ ట్రిప్ అయినా సరే మీరు కానీ ఏదో మేము ఒక ట్రిప్ వెళ్ళామని చెప్పేసి షో ఆఫ్ చేయకుండా రియల్గా ఆ ట్రిప్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి. హలో, దిగుతావా? రిసార్ట్ వాళ్ళు మాత్రం జనాలు చాలా తక్కువ ఉన్నా సరే డీజే స్టార్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో మంచి బాలీవుడ్ రిమిక్స్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నాడు. కాకపోతే కాపీరైట్స్ ఇష్యూ వల్ల మీకు అది నేను ఆడియో వినిపించట్లేదు. ఆ వెనకాల కనిపిస్తుంది కదా, అది డ్యాన్స్ ఫ్లోర్ అనమాట. నిన్నైతే ఇక్కడ బాగా చిందులు గెంతులు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఈరోజు చాలా ఖాళీగా ఉంది. నాకైతే ఈ రిసార్ట్ ఇలా ఖాళీగా ఉండటం చాలా బాగా నచ్చింది. నాకు పర్సనల్ టైం స్పెండ్ చేయడానికి ఇలా ఉంటేనే నాకు బాగా నచ్చుతుంది.
ఇక్కడ మాత్రం ఎవరో 2 జనరేషన్ వ్యక్తులు హ్యాపీగా లిక్కర్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఎవరికో క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేసినట్టున్నారు. చూస్తున్నారు కదా ఈ డ్యాన్స్ ఫ్లోర్ ఎంత బోసిపోయి ఉందో. కనీసం విహాన్ని ఇక్కడికి తీసుకెద్దామన్నా కూడా టూ మచ్ సౌండ్. అక్కడ ఎవరు లేకపోయినా కూడా మనోడు అంత సౌండ్ పెట్టాడు. అక్కడ ఒక టేబుల్ దగ్గర చూసారా నీమో బీచ్ అని రాసింది. మీకు ఇంతకుముందే చెప్పాను కదా ఇక్కడ నీమో ఫిషెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి, అందుకనే దీన్ని నీమో బీచ్లో పిలుస్తున్నారు. ఈరోజు ఆ కాలాపత్ర బీచ్లో అండ్ రాధనగర్ బీచ్లో ఎండలో తిరిగిన దానికి ఇప్పుడు కొంచెం బాడీ అయితే రిలాక్స్ అయ్యింది ఇక్కడ చిల్ అవటం వల్ల. ఇక రేపు మాత్రం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పోర్ట్ బ్లేర్కి వెళ్ళేసి నా ఫేవరెట్ రాజ్ ఐలాండ్ని చూడాలి. మాకు ఎర్లీ మార్నింగ్ 9కే ఇక్కడ ఫెర్రీ ఉంది హ్యావ్లాక్ నుంచి పోర్ట్ బ్లేర్కి. అందుకనే మేము మార్నింగ్ 8 కల్లా బ్రేక్ఫాస్ట్ అన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా రెడీ అయ్యి మేము జెట్టీకి అయితే రీచ్ అయ్యాము. ఇంతకుముందు మీకు చెప్పానో లేదో ఇక్కడ మాత్రం ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఫెర్రీస్ వచ్చేది సేమ్ ఇదే స్పాట్కి. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బ్లూ వాటర్ కూడా న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉన్న మంచి మంచి లొకేషన్స్తో పాటు ఇలా ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి ఈ ఫెరీస్లో ట్రావెల్ చేయడం అనేది మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూసారా ఈ వాటర్ కానీ లొకేషన్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను గవర్నమెంట్ ఫెర్రీ బుక్ చేశాను. బట్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం నాటికా లైట్ అనే ఒక ప్రైవేట్ ఫెర్రీ బుక్ చేశాను. ఈ ప్రైవేట్ ఫెరీస్లో ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే మనం డెక్ మీదకి వెళ్ళి ఈ సీన్ కానీ లొకేషన్స్ని చూసి ఎంజాయ్ చేయడానికి అయితే లేదు. మనం ఏదైతే ప్లేస్లో కూర్చున్నామో అక్కడే కూర్చొని మనం చూడాలన్నమాట. ఇప్పుడు ఆ జర్నీ కూడా మీకు చూపిస్తాను కదా, మీరు చూసి ఎంజాయ్ చేయండి. అదిగోండి మనం వెళ్ళాల్సిన ఫెర్రీ వచ్చేస్తుంది. అసలు నాకైతే లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎలాంటి ఫిల్టర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ నేచురల్ వాటర్ బ్లూ కలర్ కానీ అక్కడ మీకు కనిపించే ఐలాండ్ ట్రీస్ గ్రీనరీ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ప్రైవేట్ ఫెరీస్లో ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాంటివి కూడా పెడతా ఉంటారనమాట, మనకి బోర్ కొట్టకుండా జర్నీ. అంటే చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేయటం, లేదంటే డీజే పెట్టి డ్యాన్స్ వేయమంటాం, ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. కొంచెం ప్రొయాక్టివ్గా ఉండే పీపుల్కి అయితే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ బాగానే నచ్చుతాయి. కాకపోతే మనం కొంచెం ఇంట్రోవర్ట్స్ కాబట్టి రెస్ట్ రూమ్ యూజ్ చేయడానికి తప్పితే ఇంక దేనికోసం కుర్చీలో నుంచి లెగం అన్నమాట. మేము పోర్ట్ బ్లేర్కి రీచ్ అవుతున్నాం అనగా కాసేపు ముందు ఎవరో చూస్తున్నారు కదా హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఆ హెలికాప్టర్ చాలాసేపటి నుంచి ఒకే స్పాట్లో ఉంది. ఎవరన్నా ఏదైనా హెలికాప్టర్ ప్యాకేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నారో లేదో అయితే నాకైతే తెలియదు. నెక్స్ట్ టైం మనం కూడా ఒకసారి సెర్చ్ చేయాలి దీని గురించి. సముద్రం మీద ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఇలా అసలు ఒక ఫెర్రీలో కానీ పడవల్లో కానీ వెళ్ళటం లైఫ్లోనే ఫస్ట్ టైం. అందులో ఇలాంటి ఐలాండ్స్ మధ్య నుంచి వెళ్ళటం, అలాగే ఇలా మంచి మంచి లొకేషన్స్ చూడటం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇక మేము పోర్ట్ బ్లేర్లో ఉండే ప్రైవేట్ ఫెర్రీస్ ఆగే జెట్టీకి అయితే వచ్చాం. ఇక్కడ వేరే షిప్స్ కూడా కనపడ్డాయి మాకు.
మీకు చెప్పే కదా అండమాన్కి క్రూజ్ షిప్స్ లాంటివి అయితే ఉండవని. ఇదిగో ఇలాంటి నార్మల్ షిప్స్ ఉంటాయి. మీరు కనుక వీటిలో డేర్ చేసి రావాలనుకుంటే కొంచెం బ్యాచిలర్స్ లాంటి వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు. ఇక చాను మేడం నాటికా లైట్ ఫెర్రీ ముందు కొన్ని ఫోటోలకి పోజులు ఇచ్చాక మేము ఇక పోర్ట్ బ్లేర్ జెట్టి నుంచి హోటల్కి బయలుదేరాం. ఈ జెట్టి పాయింట్స్లో మాత్రం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి ఉన్న రిస్ట్రిక్షన్స్ లేకపోతే చెక్కింగ్సే ఉంటాయి. మీకు ముందు చెప్పినట్లుగానే మేము పోర్ట్ బ్లేర్లో స్టే చేసే హోటల్ బాల్కనీ వ్యూ ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ బాల్కనీ వ్యూలో నుంచి అసలు పొద్దున్నే సన్ రైజ్ ఆ ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్గా అనిపించింది నాకు. ఈ రాజ్ ఐలాండ్ ట్రిప్ అయిపోయిన తర్వాత మీకు కూడా సన్ రైజ్ ఫొటోస్ కొన్ని చూపిస్తాను, చూడండి. మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి ఈస్టర్న్ గేట్. మీరు కనుక అండమాన్ వస్తే ఈ హోటల్ వాళ్ళకి కాల్ చేసి కొంచెం ఇలా ఎయిర్పోర్ట్ వ్యూ ఉండే రూమ్ కోసం మీరు అడగండి. ఈ విహాక మాత్రం ఎప్పుడెప్పుడు కిందకి దించితే అన్నీ తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలని మాత్రం ఉంది. టెస్ట్ మాకు మళ్ళీ ఇక మేము నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అదే రాజ్ ఐలాండ్కి వెళ్ళటానికి ఆ జెట్టీకి అయితే వచ్చాము. ఇక్కడైతే ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ మన ఇండియాలో ఉన్న లొకేషన్స్ అయినా అనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి. డైరెక్ట్గా చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంది. నేను వీక్ డేస్లో వచ్చినందుకు ఏమో ఇక్కడ వాటర్ బైక్ రైడ్స్ అయితే చాలా చీప్గా చెప్పారు వాళ్ళు రేట్స్ అయితే. కావాలంటే ఈ వాటర్ బైక్ మీరే సోలోగా డ్రైవ్ చేయండి, మేమైతే మీ జోలికి రాము, మీ ఇష్టం వచ్చినంత సేపు వాడుకోండి అన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనకి అంత ఓపిక అండ్ రాజ్ ఐలాండ్ వాటర్ బైక్ ఒకసారి చూడాలనిపిస్తుంది. ఎందుకంటే అదొక పాడుపడ్డ మహానగరం లాగా ఉంటుంది. ఒక చిన్న ప్లేస్ అంతే, 3 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది. బట్ అదంతా పాడుపడిపోయి అదొక డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఐలాండ్ అంతా కూడా జింకలు ఉంటాయి, చాలా ఫ్రెండ్లీ జింకలు. మనం దగ్గరగా వాటితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే మనం ఈ బోట్లో రాజ్ ఐలాండ్కి ప్రయాణం అయ్యాం. జస్ట్ 15 to 20 minutes పడుతుంది. బట్ ఈ చిన్న జర్నీ కూడా చాలా బాగుంటుంది. మనం ఏదైతే బోట్లో వచ్చామో ఆ బోట్ని మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఒక 2 hours అలా టైం ఇస్తారు. మనం ఐలాండ్ అంతా తిరిగేసి వచ్చి మనం ఇదే బోటు ఎక్కాలి. మీకు దూరంగా మన ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతూ కనపడుతుంది, చూశారు కదా. ఇక్కడికే మన బోస్ గారు ఫస్ట్ టైం వచ్చి మన జాతీయ జెండా ఎగరవేసింది. మేము అక్కడ కూడా వెళ్ళాల్సి ఉంది, కాకపోతే మాకు టైం సరిపోలేదు. మనం ఐలాండ్కి దగ్గరే కొద్దీ ఆ లొకేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక మనం ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఐలాండ్ లోపల మనం కాలినడకతో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ గోల్ఫ్ బగ్గీస్ కూడా ఉంటాయి అన్నమాట, సీనియర్ సిటిజన్స్కి లేకపోతే ఎవరన్నా నడవలేని వాళ్ళ కోసం. వచ్చాక జింకల దగ్గరికి వెళ్దాంలే. ఇక ఈ ఐలాండ్ గురించి నేను చెప్పే కంటే కూడా ఇక్కడ బగ్గీ రైడ్ చేసే ఆ డ్రైవరే మనకి మొత్తం చెప్తున్నాడు. మీరు కాసేపు విని ఎంజాయ్ చేయండి, నేను మొత్తం రికార్డ్ చేశాను. మనల్ని ఈ బగ్గీలో ఈ ఐలాండ్లో ఉండే టాప్ వ్యూ పాయింట్కి తీసుకెళ్లే వరకు ఈ గైడ్ లేకపోతే డ్రైవరు కొంచెం దారిలో కనపడే అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎండ కొంచెం ఎక్కువగా ఉంది, మీరు చూడొచ్చు అక్కడక్కడ జింకలు కనపడుతున్నాయి. మీకు ఇంకా క్లోజ్గా చూపిస్తాను ఈ రైడ్ అయిపోయాక.
पावर हाउस सर, इसका पीछे पहले और गाड़ी का लेफ्ट साइड में व्हाइट कलर का जो बिल्डिंग है सर, ये अंग्रेजों का बेकरी हुआ करता था। अभी लाइट एंड साउंड का स्कूल में ये बिल्डिंग राइट साइड में शो होता है। पहले इंडियन अंग्रेजों का जमाने में आइलैंड में 500 पीपल्स का रेसिडेंस था। इंडियन सबऑर्डिनेट्स क्लब, इसमें जूनियर ऑफिसरों के लिए रेस्टोरेंट था, बार था, डांसिंग क्लब भी था। इस ईयर से आइलैंड को इतना सुंदर करके सजाया था सर, इसको पेरिस के साथ कंपेयर राइट साइड में ऊपर में ये था अंग्रेजों का चर्च, इसका नाम है। ఈ ఐలాండ్ అంతా చూస్తుంటే ఒక పెద్ద కొండలాగా ఉంది. అప్పట్లో వీళ్ళు మన వాళ్ళని ఎంత టార్చర్ పెట్టించేసి ఈ కొండ మీద ఈ బిల్డింగ్స్ అన్ని కట్టించారో కానీ ये बंगलो गिर गया और इसका सीढ़ियाँ रह गया। कैथोलिक चर्च, अभी का टाइम में इसको ये आइलैंड का पावर हाउस में कन्वर्ट किया है। యాక్చువల్గా ఈ ఐలాండ్లో ఉండే బిల్డింగ్లు బాగానే ఉండేవి. మనం కూడా చూసే ఉంటాం కదా, బ్రిటిష్ బిల్డింగ్లు ఇప్పుడు కూడా కొన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎందుకు పాడేని అంటే వరల్డ్ వార్ 2 టైంలో జరిగిన కొన్ని గొడవల వల్ల, అలాగే కొన్ని భూకంపాలు వచ్చినాయి ఇక్కడ, దానివల్ల ఇవన్నీ పాడైపోయినాయి. కానీ ఒకప్పుడు ఒక రేంజ్లో బాగా వెలిగిపోయిన ఒక రాజధాని నగరం ఇలా శిథిలావస్థలో ఉన్నప్పుడు చూడటం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. रिक्शा से भी आवाज आ रही है। Oh my God. कैमरा रेडी करो। रहेगा कोई भी गाड़ी में बैठ के आप लोग जा सकते हैं। मेरा गाड़ी नंबर घर है उनको बताना पड़ेगा। मेरा गाड़ी नंबर है 7 नंबर गाड़ी। कोई भी गाड़ी में आप बैठ के जा सकते हैं। बिल्डिंग के अंदर हम మీకు ఈ లొకేషన్ వీడియోస్లో చూస్తుంటే ఎలా ఉందో కానీ ఇది మాత్రం డైరెక్ట్గా చూస్తే కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ ఫీలింగ్స్ అనమాట. ఈ పాడుబడ్డ ఈ బిల్డింగ్లు ఇవన్నీ ఒక వింటేజ్ ఆర్కిటెక్చర్ని ఇష్టపడేవాళ్ళు, లేకపోతే ఏదైనా అబాండెంట్ ప్లేస్ని చూడటానికి ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇక్కడికి రావటం. కూర్చో, ఇక్కడ నేను పిలుస్తాను. ఇక్కడ నేను లోపలికి వెళ్ళేసి వస్తాను. పెద్దది. నాకు చిన్నప్పుడు ఐఆమ్ లెజెండ్ సినిమా చూసినప్పటి నుంచి ఇలాంటి అబాండెంట్ ప్లేస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలని ఉండేది. ఈనాళ్ళకి ఆ కోరిక తీరింది.
అబ్బా లోపల జింక రా 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 తెచ్చారా చూడు ఎటు చూస్తుందో. హలో మేడం 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 అండి. ఇందాక జింక ఎక్కడే నిలబడి ఉంది, అది ఎక్కడికి వెళ్ళిందో చూద్దామని ఇక్కడికి వస్తే ఆ జింక నాకు మళ్ళీ కనపడలేదు. మీకు వేరే జింకల్ని చూపిస్తానులేండి. మనం ఎక్కడైతే బగ్గి ఎక్కామో అక్కడ నీడగా ఉంది కాబట్టి పాపం ఈ ఎండకి కొన్ని జింకలు అక్కడే సేద తీరుతున్నాయి. నేను ఇక్కడికి ఎందుకైతే వచ్చానో నాకైతే ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయింది అనిపించింది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఈ ప్లేస్కి వచ్చినందుకు. పాయింట్ దగ్గర మళ్ళీ డ్రాప్ చేసి బగ్గీలన్నీ అక్కడికి వెళ్ళిన జనాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఆ కనిపించే లైట్ హౌస్ ఉంది కదా, అక్కడే వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని చెప్పారు. కాకపోతే మనకి కిందకి దిగి ఎక్కేంత ఓపిక లేదు మన బుడిదాన్ని వేసుకొని. అయితే ఈ లొకేషన్ మాత్రం ఇంకా మాటలో చెప్పడానికి లేదు, అది చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఫొటోస్ అంటే ఇంట్రెస్ట్ లేని జానుని ఇక్కడ ఫొటోస్ దిగుతుందంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. ఇక మేము వచ్చిన బగ్గీలోనే రిటర్న్ అయ్యి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాము. అక్కడ మీకు కొన్ని జింకలను చూపిస్తాను చూడండి. చేతిలో ఉంటే వస్తావా? ఓపిక లేదు. ఓఆర్ఎస్ తాగుతావా? జింక జింక రా. बाबा ఎవరు? కొబ్బరి చెప్పండి కోసం వచ్చేది. ఇక ఈ జింకల దర్శనంతో ఈ రాజ్ ఐలాండ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇక ఈ రాజ్ ఐలాండ్ నుంచి హోటల్కి వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయి నేను విహా అయితే అవుట్ అయిపోయాము. బట్ స్టిల్ జాను యాక్టివ్గా ఉంది కాబట్టి తను మాత్రమే బయటికి వెళ్ళి కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసింది. అంటే కొన్ని ప్లేసెస్ అంటే ఏం కాదు, జస్ట్ షాపింగ్కి వెళ్ళి వచ్చింది. చూస్తున్నారు కదా ఈ ఎయిర్పోర్ట్ వ్యూ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక ఇంటికి తిరిగి వెళ్ళే జర్నీలో మీకు నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. ఓవరాల్గా ఈ అండమాన్ ఐలాండ్స్ అనేది అయితే జస్ట్ లొకేషన్స్ కోసం చిలవటం కోసం అనే కాదు, ఇది తప్పకుండా అందరూ విజిట్ చేసి తెలుసుకోవాల్సిన హిస్టరీ ఉన్న ప్లేస్ ఇది. జస్ట్ తాగి తందనాలు ఆడటానికి లేకపోతే తైతకలాడటానికి అయితే మీరు ఈ గోవా లాంటి ప్లేస్ని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మాత్రం ప్రతి ఇండియన్ లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇంకా ఫైనల్గా ఈ ట్రిప్ కంక్లూజన్ ఏంటంటే, ఏదో జానుకి ఇచ్చిన మాట కోసం జస్ట్ 2 days చిల్ అవుదాం అనే కకృతి వల్ల నేను విహాని ఆల్మోస్ట్ నేనే ఎత్తుకొని తిరిగాను ఈ ట్రిప్లో. దానివల్ల నేనైతే అవుట్ అయిపోయాను, అంటే హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. ఆల్మోస్ట్ ఫుల్ బాడీ పెయిన్స్, అదేదో అచిలీస్ టెండినైటిస్ అంట, నోరు కూడా తిరగని కాళ్ళు నొప్పులు వచ్చినాయి. జనరల్గా అథ్లెట్స్కి లేకపోతే బాగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి వచ్చే కాళ్ళ నొప్పులు అనమాట అవి. ఇక ఫైనల్గా మీకు ముందు చెప్పినట్టుగానే మా షాపింగ్ కలెక్షన్ అంతా మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తున్నాను. మీరు చూసి మీకు ఇది ఓవర్ అనిపించిందో లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చినందుకు ఇవన్నీ వర్త్ అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ షాపింగ్ గురించి జస్ట్ జానునే బ్లేమ్ చేయటం తప్పులేండి, ఎందుకంటే జాను జస్ట్ జ్యువెలరీ కొంటే నేను ఈ మిగతా మీకు కనిపించే చెత్త చెదరం అంతా నేనే సజెస్ట్ చేశాను. బట్ కొనేటప్పుడు ఇది ఎంత చెత్త కొంటున్నావా అనిపించింది, కాకపోతే ఇప్పుడు చూసుకుంటే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ మనకి మంచి మెమరీస్ అవుతాయి అన్నమాట. ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నప్పుడు అవి వాడినా వాడకపోయినా కూడా.
మీరు కూడా ఇలాగే మంచి మంచి ట్రిప్పులు వేసి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని, మాకు కూడా కుదిరితే ఇంకా కొన్ని మంచి ట్రిప్పులు వేసి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.